శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస శారదామాతాజీ శ్రీ స్వామి వివేకానంద వారి పాదాభివందనం చేస్తూ, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రికి వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నా చిన్నప్పటి నుంచి వివేకానంద స్ఫూర్తిని గ్రామానికి అందించాలని యువతలో ఒక చిన్న మార్పైనా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎందుకు ఉన్నాను అంటే, మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ ఈరోజు ఏ గ్రామమైనా చూడండి, ఏ సిటీ అయినా చూడండి, ఎంతమంది యువత ప్రొడక్టివ్గా అంటే దేశానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఉపయోగపడుతున్నారు. ఏ విధంగా ఈ యొక్క యువత మనం ఏం చేయగలము అని ఆలోచిస్తున్నారు. 35 years బ్యాక్ నా చిన్నతనంలో యువతలో గమనించింది, గ్రామంలో జరుగుతున్నటువంటి ద వేస్టేజ్ ఆఫ్ యూత్ పవర్ మోటివేటెడ్ మీ. ఫస్ట్ నేను ఏం చేశానంటే, మీకు ఆల్రెడీ భగవద్గీత గురించి తెలుసు. ఫస్ట్ అర్జున విషాద యోగంతో మొదలవుతుంది. అలాగే నాకు కూడా అదే విధంగా జర్నీలో విషాదంతో మొదలైనటువంటి జర్నీ. ఇలా కనీసం బాధల్లో ఉన్నటువంటి ఇంట్లో తల్లి తండ్రిని కూడా పట్టించుకోకుండా సినిమాలకి తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టు వినోదాలకి తిరుగుతూ, బాధ్యత రాహిత్యంగా తయారైనటువంటి ఈ యువత ఏ విధంగా తీర్చిదిద్దబడతారు అనేటువంటి బాధ నాలో చాలా తీవ్రమైంది. స్వామి పాదాల దగ్గర వివేకానంద వారి స్ఫూర్తి అప్పటికే ఎన్నో చిన్న చిన్న పుస్తకాలతో సహా చదవడం జరిగింది. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, ఆయన లెటర్స్ ఇచ్చినవి చాలా స్ఫూర్తినిచ్చాయి. కానీ బయట చూస్తే ఆయన కలలు కన్న దేశం ఏది, ఆయన ప్రపంచానికి భారతదేశం ఏదని చెప్పారు, మనం ఏ దేశం ఏమైపోతుందని చెప్పి బాధ కలిగి ఆయన పాదాల ముందు పడి ఏడ్చాను ఒకరోజు. ఆ తర్వాత నాలో కలిగినటువంటి ఒక గొప్ప ఆలోచన, డూ సంథింగ్ ఫర్ ది యూత్. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, ఆల్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ యూ, బీ సెల్ఫ్ రిలయంట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క మానవతా సంస్థని స్టార్ట్ చేయడం కోసం 1 సంవత్సరం కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఎన్సిసి వాలంటీర్స్ చూస్తాం ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారని. నేను ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డర్. ఎన్సిసిలో నేను గమనించింది ఏంటంటే, ప్రతి యువకుడికి ఎన్సిసి ట్రైనింగ్ అవసరం అనుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ రాహిత్యం వల్లే యువత చెడిపోవడం జరుగుతుంది. ఎంతో శక్తి సామర్థ్యాలుండి ఎంతో విజయం సాధించగలిగేటువంటి, ఎంతో మంచి కెరీర్, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నటువంటి యువత 90% ఈరోజు భారతదేశంలో చూస్తూ ఉన్నాం. 90% ఆఫ్ ది యూత్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రొడక్టివ్ అండ్ యూజ్లెస్. మనం గమనిస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు గమనించే ఉంటారు, యుఎస్లో కొంతమంది యూత్ యాంటీ సోషల్ బిహేవియర్తో గన్స్ పట్టుకుని తిరుగుతారు. వాళ్ళు కూడా శాడిస్ట్ లాగా కొన్ని బిహేవ్ చేసి చాలామందిని అన్యాయంగా చంపేస్తారని చెప్పి మీరు న్యూస్లో కూడా చూసుంటారు. అలాంటి యాంటీ సోషల్ బిహేవియర్ యూరోప్ కూడా పాకింది. అటువంటిది అంటే యూత్ పాడైపోవడం. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి యాంటీ సోషల్ బిహేవియర్ ఏంటంటే డ్రగ్స్ ఎడిక్షన్. ముఖ్యంగా తీవ్రమైనటువంటి డ్రగ్ ఎడిక్షన్ అయిపోయింది యూత్లో. మరి ఆ డ్రగ్ ఎడిక్షన్ నుంచి బయటపడే మార్గం కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇంకొకటి ఇర్రెస్పాన్సిబుల్, ఏ విధమైనటువంటి బాధ్యత లేనటువంటి యువతగా 1 సెకండ్ 1 నిమిషం ఎలా వృధా చేయాలనిపిస్తుంది అనేటువంటిది గమనించండి. అలా ఎంతమంది, ప్రతి గ్రామం చూసుకుంటూ వెళ్ళాను, ఎంతమంది యూత్ రోడ్ల మీద పడి ఆ మొబైల్స్ చూసుకుంటూ సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తున్నారు. కానీ ఆ టైం ఎక్కడ దొరుకుతుంది? అదే రోజున నేను సంవత్సరం పాటు నేను చేసిన ప్రయత్నం ఏంటంటే, నిర్ణయం తీసుకున్నది,
ఒక 10 మందిని, అయితే ఆ 10 మంది కోసం ప్రయత్నం చేస్తూ 10 మంది ఇళ్ళకి తెల్లవారుజామున 4 గంటలకి వెళ్ళి వాళ్ళని తట్టి లేపి ఆ శిక్షణ అంతా కూడా నా స్కూల్ లెవెల్లోనే ఒక 10 మంది వాలంటీర్స్ని నేను తయారు చేసుకున్నాను. 1 సంవత్సరం పాటు తెల్లవారుజామున లేపి 1 గంట పాటు యోగ సాధన చేయించడం, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కల్పిస్తూ ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 10 మంది చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ రిలయంట్, తల్లిదండ్రి మీద ఆధారపడకుండా, తల్లిదండ్రిని కష్టపెట్టకుండా స్వయంగా, అంటే మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి, చక్కగా మనం మన శక్తి సామర్థ్యాల మీదే చదువుకుందాం. మన తిండి కోసం, మన ఫీజుల కోసం, పుస్తకాల కోసం అయినా మనం సంపాదించుకోవాలి, కనీసం సంపాదించాలి. తల్లిదండ్రులకి ఎటువంటి కష్టాన్ని కలిగించకుండా సేవ చేయాలి అనేటువంటి ఒక సంకల్పం చేసి అందరినీ కూడా అదే మార్గంలో సెల్ఫ్ రిలయన్స్ ఫస్ట్ తీసుకొచ్చాం. సెల్ఫ్ రిలయన్స్ ద్వారా అంటే మనం సామర్థ్యం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం పెరుగుతుంది. అందరికీ ఆత్మగౌరవం కావాలి. ఆత్మగౌరవాన్ని చంపుకుంటే మనిషి చచ్చిపోయినట్టే. అటువంటి ఆత్మగౌరవం నిలబడాలంటే మనం ఎవరి మీద ఆధారపడకూడదు అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఆల్మోస్ట్ చాలామంది కాలేజ్ ఏజ్లో ఉన్నారు కదా, ఆల్ కాలేజ్ స్టూడెంట్స్. అయితే ఎంతమంది ఇంట్లో మీకోసం, మీరు కనీసం మీ యొక్క ఖర్చు కోసం, మీ తిండి కోసం, మీ చదువు కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండి చదువుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. గ్రేట్. ఒక 2-3 చేతులు లేచే వారికి ఒక్కసారి దయచేసి ఆ నలుగురు ప్రత్యేకంగా ముందుకు రావాలి. తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది యువత ఉన్నారు, ఇప్పటి వరకు కూడా సొంత కష్టాన్ని ఉపయోగించట్లేదు. కాళ్ళు చేతులు ఉన్నాయి, సొంత కష్టాన్ని ఉపయోగించట్లేదు. విద్య అంటే ఈరోజు మనం అనుకుంటాం ఎక్కడో మొదలవుతుందని, కానీ ఈరోజు రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చినాం. మనం అందరం కూడా ఆరిజిన్ అగ్రికల్చర్. మా నాన్నగారు ఫార్మర్. నా చిన్నతనంలో 3 సంవత్సరాలప్పుడు పొలమే నా బడి. వ్యవసాయం చేసుకుంటూనే చిన్నప్పటి నుంచి ఆ యొక్క కష్టంతో నా చదువు కంప్లీట్ చేసుకున్నాను. ఎక్కడ ₹1 కూడా ఖర్చు ఈ యొక్క పేరెంట్స్ మీద బర్డెన్ పెట్టకూడదని ₹1 జేబులో పెట్టుకుని సైకిల్ తొక్కుని వెళ్ళేవాడిని. రోజు ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ సైకిల్ తొక్కడం జరిగేది. ఆ ₹1 దేనికోసం? పంక్చర్ అయితే ఉపయోగపడుతుందని. సో ఇలా చేయడం వల్ల నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 80,000 కిలోమీటర్స్ సైకిల్ తొక్కినా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సైకిల్ యాత్ర చేయడం కోసం వివేకానంద స్ఫూర్తిని, మానవత్వాన్ని ప్రతి వారిలోనూ ఉద్ధరించాలి, స్ఫూర్తిని నిలపాలి. ఏం చేయాలి? ఒక సైకిల్ యాత్ర చేయాలి తప్పనిసరిగా అని చెప్పి నేను ఈ భారతదేశంలో సైకిల్ యాత్రలు ప్రారంభించి ఈ యొక్క స్ఫూర్తిని ప్రతి గ్రామానికి, ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా రామకృష్ణ మఠంకి వెళ్ళి ఆ పుస్తకాలన్నీ వివేకానంద లిటరేచర్ తీసుకెళ్ళి గ్రామానికి పంచుతూ, అదే కాదు మొక్కల్ని ఒక లారీలో తీసుకెళ్ళి ప్రతి గ్రామానికి పంచుతూ మొక్కలు, పుస్తకాలు. అంటే ఈ విత్తనాలు దేనిలో? మైండ్లో నాటాలి. ఈ యొక్క వివేకానంద విత్తనాలు మైండ్లో నాటాలి. ఈ మొక్కలు తీసుకెళ్ళి ఆ భూమి మీద నాటాలి. ఈ విధంగా చెట్లను పెంచి ప్రకృతిని రక్షించడం, అలాగే అంటే కల్టివేటింగ్ ది ల్యాండ్ అండ్ కల్టివేటింగ్ ది మైండ్ అని చెప్పి ఈ మానవతా వ్యవసాయం అని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క స్ఫూర్తి ఎంతవరకు వెళ్ళిందంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వెళ్ళినప్పుడు ప్రతి గ్రామానికి తిరుగుతుంటే 500 స్వచ్ఛంద సేవా సంస్థలో యువతలో మార్పు వచ్చి నేను కూడా ఏదో చేయాలి అనే తపన వాళ్ళలో ప్రారంభం అవ్వడం, ఇప్పటికీ ఆల్మోస్ట్ కొన్ని 100 స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ యాత్ర వల్ల ఏర్పడింది. కాశ్మీర్ యూనివర్సిటీలో ఇలాగే మాట్లాడమంటే ఆ రోజు వాళ్ళు టెర్రరిజం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నేను సైకిల్ యాత్ర చేసినప్పుడు వీధికి కూడా ఎంతోమంది అనాథలైపోయి ఉన్నారు, పిల్లలు దిక్కు లేకుండా ఉన్నారు. అలాంటిది అదే ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా ఒక కాశ్మీర్ పరిస్థితి చెప్తే వాళ్ళకి
సరే మేము ముందుకు వస్తామని చెప్పి స్టూడెంట్స్ అందరూ ముందుకు వచ్చి 2 స్వచ్ఛంద సేవా సంస్థలను కాశ్మీర్లో ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా ఎక్కడ అయినా స్వచ్ఛందంగా చెయ్యాల్సిన పని ఎంతో ఉంది, మన సమాజానికి ఎంతో నాశనం అయిపోతుంది. మీరు చూడండి, మన చుట్టుపక్కలే మీ గ్రామంలోనే చూడండి, ఎన్ని వందల మంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వదిలేయబడ్డారు పట్టించుకోకుండా. కనీసం మినిమం వాళ్ళకి హెల్త్ కేర్ కూడా లేదు. 2 సంవత్సరాలు మేము హెల్త్ క్యాంప్స్ చేస్తుంటాం, ఆరోగ్య శిబిరాలు, వైద్య శిబిరాలు ప్రతి గ్రామానికి తీసుకుని వెళ్ళి. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అన్నమాట. అమానుషత్వం అని అనుకోవాలి. అంటే తల్లిదండ్రుల్ని అలా వదిలేసేసి పట్టించుకోకుండా, తిండి లేదు, వాళ్ళకి వైద్యం లేదు, ఏ ఆరోగ్య ఇది లేకుండా వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. మన సమాజం ఏమైపోతుంది? మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు ఇంత టైం వృధాగా ఈ వినోదాలకి, వాటికి, వ్యసనాలకి వృధా చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క కర్తవ్యం అనేది కాదా? అలా బాధపడుతున్న వ్యక్తిని ఎలా వదిలేసేయగలం? రామకృష్ణ పరమహంస గారు ఒకసారి రాత్రి 1 గంటకి మిడ్నైట్ పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే పక్కనే ఉన్నటువంటి స్వామి వివేకానంద, ఏంటి స్వామి ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన వెనకాలే పరిగెత్తుకుని వెళ్ళారు. పరిగెత్తుకుని వెళ్తే ఎంతవరకు పరిగెత్తుకు వెళ్ళారు? అలా పరిగెత్తుకు వెళ్ళారు చాలా దూరం. వెళ్ళిన తర్వాత ఇంత రాత్రి ఎంత పరిగెత్తుతున్నారు స్వామీజీ అని చెప్పేసి వెళ్ళేసరికి ఆయన ఎందుకు వెళ్తున్నారో తెలియలేదు. ఆయన వెనకాల పరిగెత్తుకెళ్ళారు. ఆ పక్కనే ఉండి గమనిస్తూ ఉన్నారు స్వామీజీ. రామకృష్ణ పరమహంస అక్కడ చేసిన ఏంటంటే, ఒక ముసల ఆమె మంచం నుంచి లేవలేకుండా కడుపు నొప్పితో పడి ఉంటే ఆమెను తీసి ఆ యొక్క ప్రాబ్లంకి అందరికి సాల్వ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి ఆమెకి సేవలు అందించి తిరిగి పడుకోబెట్టి మళ్ళా తిరిగి ఆ యథాస్థానానికి వెళ్ళిపోతుంటే స్వామి కళ్ళ నీళ్ళు వచ్చాయి. అసలు మనకి ఈ స్వామీజీకి ఎలా తెలిసింది ఇంత దూరంలో ఈ తల్లి బాధపడుతుందని, ఈ ముసలామె బాధపడుతుందని? అంటే మన కాన్షియస్నెస్ ఎంత దూరం ఉందో చూడు. మహాత్ములు, మహాయోగులు అంత దూరం నుంచి ఎలా గ్రహించగలిగారు? మన పక్కన ఉన్న వాళ్ళ బాధ మనం గ్రహించలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మహాత్ములు ఎక్కడో ఉన్న వాళ్ళ బాధల్ని తీర్చగలిగారు కదా, మరి అంటే వాళ్ళ నిద్రపోతుందనే విషయం కూడా ఏమి ఆలోచించకుండా మానవత్వం అనేటువంటిది వచ్చేటప్పటికీ మనిషి బాధలో ఉన్నవాడిని ఎంత రక్షణ చేశారో ఒకసారి ఆలోచించండి. మరి మన పక్కనే ఉన్న వాళ్ళని చేయలేమా? మన పక్కనే ఉన్న వాళ్ళ బాధ మనకు అర్థం కావట్లేదా? మానవత్వం అంటే ఏంటి అనేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఈ రోజున. అంటే ఎంపతి లేదు, అవతల వాళ్ళ బాధ అర్థం కాదు, స్వార్థం పెరిగిపోయింది. మరి ఈ స్వార్థం పెరిగిపోవడం వల్ల సమస్యలన్నిటికీ మూల కారణం ఏది అని ఆలోచిస్తే ఈ రోజున స్వార్థమే మూల కారణం, మానవత్వం నశించడమే మూల కారణం. కాబట్టి స్వామీజీ చెప్పింది ఏంటంటే, డూయింగ్ గుడ్ అండ్ బీయింగ్ గుడ్ ఈజ్ అవర్ రిలీజియన్. మంచి చేయడం, మంచిగా ఆలోచించడమే మన యొక్క మతము అని. మరి అటువంటి హ్యుమానిటీ, మానవత్వాన్ని అందరిలో, ప్రపంచమంతా, ఈ మతం ఆ మతం, ఈ దేశం ఆ దేశం లేదు, ప్రపంచం అంతా నింపిన మహాత్ముడు అంత గొప్ప సందేశాన్ని ఇచ్చి ప్రతి వారిలోనూ కూడా ఆ యూనిటీ తీసుకొచ్చాడు. ఏమన్నారు ఆయన? ఫస్ట్ స్పీచ్లోనే చెప్పారు, నూతిలో కప్పల్లాగా ఆలోచించొద్దు అని. థింక్ బ్రాడ్. ఆ యొక్క ఏదైతే సెల్ఫిష్నెస్ ఉందో, నేరో మైండెడ్నెస్ ఉందో అదంతా పోవాలి మనిషిలో. థింక్ బిగ్, లివ్ సింపుల్. ఇవన్నీ స్వామీజీ ఇచ్చినటువంటి మనకు మార్గదర్శక సూత్రాలు. అవి ఒక వ్యక్తిని శక్తిగా మార్చగలిగేటువంటివి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరందరూ కూడా మంచి చదువులు చదువుకుంటున్నారు, మంచిగా మీ తల్లిదండ్రులందరూ కూడా బాగా పంపిస్తూ ఉన్నారు. కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఉంటాయి. ఫ్రమ్ జీరో స్టేట్ I came up with the Swami Vivekananda inspiration. I could establish an international organization, Manavata, to fund this. And దీనికి ఒక ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం I could establish an international company
లండన్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థని ఏర్పాటు చేయగలిగాను. ఇక్కడ చిన్న వయసు నుంచి, చిన్న పరిస్థితి, నాకు ఏమి ఇంగ్లీష్ కూడా రాని పరిస్థితి నుంచి అంత స్థాయికి పంపించింది ఎవరు అంటే ఆ మహాత్ముడు స్వామి వివేకానంద. ఆయన స్ఫూర్తి లేకపోతే నేను మళ్ళా మామూలుగానే ఉండేవాడినేమో. అటువంటి మహాత్ముడు స్వామి వివేకానంద. అదే అంటే నా స్వయంగా నేను చెప్పేటువంటి అనుభవం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మహాత్ముడు సుభాష్ చంద్రబోస్ ఈ యొక్క స్వామి వివేకానంద బుక్ వాళ్ళ అంకుల్ ఇంట్లో ఒక పుస్తకం చదివారు రోజు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు. ఆ స్ఫూర్తి, వివేకానంద స్ఫూర్తి ఆయన్ని గొప్ప శక్తిగా మార్చింది. మీకు అందరికీ తెలుసు సుభాష్ చంద్రబోస్ నుంచి అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడో ఆ రోజు పడినటువంటి స్ఫూర్తి. అందుకే వివేకానంద ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని ఎలా చూడాలి అంటే, ఒక అరటిపండు కూడా ఒలిచి అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని శాస్త్రాలు ఏదైనా తీసుకోండి, పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, రామకృష్ణ మఠం, మీరు అక్కడ బుక్ స్టాల్లో చూడండి, ప్రతి పుస్తకం కూడా ఎంత క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు, నేటి తరానికి అర్థమయ్యేటట్టు ఇచ్చినట్టు మహాత్ముడు, మొట్టమొదటి మహర్షి స్వామి వివేకానంద. అందరికీ ఇచ్చినటువంటి వాడు. ఎంతోమంది మహర్షులు ఇచ్చారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమః. వ్యాస భగవాన్ గురించి చదివితే ఎన్ని గ్రంథాలు రాశారు. అసలు ఒక మనిషికి సాధ్యమే అని అనిపిస్తుంది. కానీ విష్ణు రూప అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తుంటాం వ్యాసుడికి, వ్యాస భగవానుడికి. మరి అలా ఆదిశంకరాచార్య వచ్చారు, ఎన్నో ఇచ్చారు మనకి. 32 years 32 సంవత్సరాల భూమి మీద ఉండి ఎంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి శంకర విజయం ఎంత గొప్పదో ఎవరైనా ఒకసారి ఆయన పుస్తకం వివేక చూడమని చదివేరో లేదో తెలియదు, కానీ తప్పకుండా చదవాల్సిన పుస్తకం అది. అలా అది 2000 సంవత్సరాల ముందు చెప్తున్నాను అన్నమాట. రీసెంట్గా మన అదృష్టం కొద్దీ మన స్వామీజీ మనకి ఆ సందేశాన్ని నేటి తరానికి అర్థమయ్యేటట్టుగా సంస్కృతంలో ఉన్న ఆ లిటరేచర్ అంతటిని కూడా చక్కటి అర్థమయ్యే భాషలో మనకందరికీ ఇవ్వడం జరిగింది. అంత గొప్పగా అందించారు సందేశం. చికాగో స్పీచ్ మీరు ఒకసారి చదివి చూడండి. మరి మీలో ఎంతమంది స్వామీజీ చికాగో స్పీచ్ చదివారు? చాలా తక్కువ మంది చదివారు. అయితే ఆ చికాగో స్పీచ్ ఒకటే చాలు, దానిలో కంప్లీట్ సమ్మరీ జిస్ట్ ఉన్నదన్నమాట. ఇప్పటికీ మీరు అనుకుంటారు మన భారతదేశంలో ఉండి ఆయన గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నాం. నేను చికాగో వెళ్ళినప్పుడు చికాగోలో ఆర్ట్స్ గ్యాలరీ కాన్ఫరెన్స్ హాల్ ఏదైతే ఉందో ఆ కాన్ఫరెన్స్లో ఈ యొక్క స్వామీజీ యొక్క లిటరేచర్ని ఫ్రీగా అందరికీ ఆ కాన్ఫరెన్స్ హాల్ వాళ్ళ ఆర్ట్స్ గ్యాలరీ వాళ్ళు ఫ్రీగా పంచుతున్నారు. స్వామి వివేకానంద లిటరేచర్ అందరికీ ఫ్రీగా కాపీస్ ఇస్తామన్నారు. అంటే ఆ స్ట్రీట్ అంతటి కూడా మిచిగన్ స్ట్రీట్ అని ఉండేది, దాన్ని స్వామి వివేకానంద స్ట్రీట్ అని మార్చేశారు చికాగోలో. వాళ్ళు ఎంత డెడికేట్ చేశారంటే ఆ యొక్క ఆర్ట్స్ గ్యాలరీలో ఆయన మాట్లాడినటువంటి కాన్ఫరెన్స్ హాల్కి స్వామి వివేకానంద హాల్ అని పేరు పెట్టారు. అంటే స్వామి వివేకానంద యొక్క గొప్పదనాన్ని వాళ్ళు గుర్తించి మనకి ఆ యొక్క లిటరేచర్ని కూడా ఈ దేశం ఆ దేశం అన్ని దేశాల వాళ్ళకి కూడా పంచుతూ ఆ స్ఫూర్తిని అందరికీ అందించాలనే ఉద్దేశం వాళ్ళకి కలిగింది. మరి మనకి మీరు ఎంతమంది మీరే చదవలేరు, మరి ఇంకా ఆ స్వామి వివేకానంద పుస్తకాలు మనం ఏం పంచుతాం? ఇంకా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం చదువుతూ 10 మంది చేత ఆ స్వామి యొక్క అట్లీస్ట్ సూక్తులనైనా చదివించగలిగితే ఆ స్ఫూర్తి చైతన్యం చేస్తుంది, మనలో చైతన్యం చేస్తుంది. ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి అన్నిటి నుంచి దూరం అవుతాం. ఈ యోగాను ముందుకు తీసుకెళ్ళడానికి ఆద్యం పోసిన వాడు కూడా పతంజలి మహర్షి తర్వాత స్వామి వివేకానంద మనకి ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి అందరికీ కావాల్సినటువంటి శారీరక శక్తి, మానసిక శక్తి ఇవన్నీ పెరగడం కోసం తప్పనిసరిగా యోగ సాధన అవసరం. కానీ మీరందరు ఇక్కడికి వచ్చారు కదా, ఎంతమంది రెగ్యులర్గా యోగా చేస్తున్నారు? యోగ సాధన వెరీ ఫ్యూ. అంటే ఏంటి? వెరీ గుడ్. అట్లీస్ట్ ఒక 5-6 ఉన్నట్టున్నారు ఇందులో. వాళ్ళకి జోహార్లు, ఫస్ట్ వాళ్ళకి అందరికీ క్లాప్స్ కొట్టండి. అయితే యోగ సాధన అనేటువంటిది చాలా అవసరము అనేటువంటిది చాలా ముఖ్యం. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే
ఏదైనా ఇప్పుడు మనం గమనించేది ఈ యొక్క సమాజంలో ఇంత పీర్ ప్రెషర్స్ మీద మీరు చూస్తూ ఉంటారు. మీ స్కూల్లో కాలేజీల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. మనకే నచ్చదు అసలు ఇంత దారుణంగా ఉంది అని. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని కాంప్రమైజ్లు అయిపోయి వాటితో పాటు మీరు వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు కూడా అన్యాయాన్ని, అధర్మాన్ని మనం చూస్తూ ఊరుకోకూడదు, ఎదిరించాల్సిందే. అది కాలేజీలో ఉనివ్వండి, స్కూల్లో ఉనండి, సమాజంలో ఉనండి, దేశంలో ఉనివ్వండి. ఆ తత్వం యువతలో రావాలి. అప్పుడు మాత్రమే ఆ ధర్మం కాపాడబడుతుంది. మనం అందరం ఎందుకు పుట్టామంటే ధర్మాన్ని రక్షించడానికి పుట్టాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ధర్మం ఏమైపోతుంది? నాశనం అయిపోతూ ఉన్నది. దానికి కారణం ఏంటి? మానవత్వం లోపించడము, అలాగే కాన్ఫిడెన్స్ లోపించడం, యువతలో ఆత్మవిశ్వాసం లోపించడము. మరి విశ్వాసాన్ని ఎలా తెచ్చుకోగలం మనము? ఏ విధంగా విశ్వాసాన్ని నింపుకోగలము? ఉదాహరణకి నేను ఒకరోజు డిసైడ్ చేసి ఇంకా యువతలో స్ఫూర్తి నింపాలంటే ఒక 1000 కిలోమీటర్స్ 2000 కిలోమీటర్స్ కాదు, నేను 10,000 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తానని చెప్పి నేను లండన్లో ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నాను. ఉంటూ ఆ బాధ్యతలన్నీ అప్పగించి నేను లండన్ నుంచి ఇండియాకి సైకిల్ చేస్తానని చెప్పేసి ఒక సంకల్పం తీసుకొని చెప్పేసరికి నీకేమైనా పిచ్చా, ఇంత చేయగలవా సైక్లింగ్ అని చెప్పి చాలామంది డిస్కరేజ్ చేశారు. కానీ ఒకే ఒక సంకల్పం స్వామీజీ చెప్పింది ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం చెప్పుకున్నాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఏ పనిలో విజయం సాధించాలన్న ముఖ్యం అనేటువంటిది. సో అటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపినది కూడా స్వామి వివేకానంద. అటువంటి స్ఫూర్తిని నింపడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు యోగ సాధన చేయడము, స్వామి వివేకానంద లిటరేచర్ చదవడము, ఈ మనకున్నటువంటి గొప్ప సంస్కృతి భగవద్గీత నుంచి నేర్చుకోవడము, ఇది ఒక విజయ పదం వైపు నడిపించడం జరిగింది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మహాత్ములు ఏ విధంగా వాళ్ళు విజయాన్ని సాధించారు, గొప్ప వ్యక్తులు కాగలిగారు, గొప్ప శక్తి కాగలిగారు అనేటువంటిది గమనించాలి, రోల్ మోడల్స్గా తీసుకోవాలి. మన వివి లక్ష్మీనారాయణ గారు ఎంతో చక్కటి ఉదాహరణలతో చెప్పారు. గొప్ప వ్యక్తుల యొక్క జీవితాల్ని మనం ఎంత ఆదర్శంగా తీసుకుంటే మనం ఎంత గొప్పగా తయారవుతాము. వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగుని, కీర్తిని నింపినది ఏంటి, వాళ్ళు చేసిన కృషి ఏంటి. మనం రీసెంట్గా చూస్తే అబ్దుల్ కలాం గారు ఎంత త్యాగం చేశారో తెలుసు. అందుకనే సింపుల్గా మనకి స్వామి చెప్తారు, భారతదేశానికి ఉన్నటువంటి 2 లక్ష్యాలు సేవ, త్యాగము అని చెప్పి. మరి సేవ మనం ఎంతమంది ముందుకు వచ్చి చేస్తున్నామంటే కనీసం మన యొక్క కష్టాన్ని మనం భుజించే విధంగా అయినా కూడా కృషి చేయని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. మరి మనకి సేవ అంటే ఎవరికి సేవ చేస్తున్నాం? మనకి మనమే సేవ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యాలు చూస్తే పూర్తిగా నాశనం అయిపోతాయి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంది. మరి ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మరి ఏ విధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది? వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన కరోనా వచ్చింది ఈ మధ్య. ఈ కరోనా వచ్చేటప్పుడు చాలామందికి ఈవెన్ యువతలో ఈ యొక్క కరోనాతో ఎంతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? జంక్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం. ఈరోజు చూడండి కాలేజీల్లో, స్కూల్స్లో, ఈవెన్ మెడికల్ కాలేజీల్లో చూస్తే డాక్టర్స్ ఏదైతే తినకూడదని ఉంటాయో, జంక్ ఫుడ్స్ ఉంటాయో, అవి జంక్ ఫుడ్స్ తిని వాళ్ళ ఆరోగ్యాలను చెడగొట్టుకుని ఆ విధంగా పూర్తిగా విరుద్ధంగా చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి? మైండ్ కంట్రోల్ లేక, నాలికకి బానిస అయిపోవడం జరుగుతుంది, ఇంద్రియాలకి లోలత్వం అయిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటి గురించే కొన్ని భగవద్గీతలో కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటివి మీకు వినిపిస్తాను. అవేంటంటే, ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్ మనకి అందరం జ్ఞానం కావాలి, అంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని మనకు తెలుసు. మరి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏ విధంగా సంపాదించుకోగలం? ఎలా అయితే జ్ఞానం వస్తుంది? స్టూడెంట్కి ఉండాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? అవి చక్కగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించి ఉన్నారు. అవి భగవద్గీత శ్లోకాలు. స్వామీజీ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ మన ఎడ్యుకేషన్ మారాలని, మనకి వ్యక్తిత్వాన్ని వికసింపచేసేది, అలాగే
మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్. సో ఈ మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ అనేది ఏంటి అనేటువంటిది ఫస్ట్ స్టూడెంట్గా మనం కల్టివేట్ చేసుకోవాల్సిన వాల్యూస్ చెప్తున్నారు. చెప్పండి. క్వాలిటీస్. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ముఖ్యంగా ఈ యొక్క శ్లోకంలో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మాకు ఆశ్రమంలో పిల్లలు రాగానే మానవతా ఆశ్రమంలో ఫస్ట్ నేర్పించే శ్లోకం అన్నమాట ఇది. 3 లక్షణాలు ఉండాలి. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. స్టూడెంట్గా మనకు ఉండాల్సింది ఏంటంటే, గురువుల దగ్గర ఎంతో మహాజ్ఞానులు ఉన్నారు, ఇక్కడ స్వామీజీలు ఉన్నారు. మీరందరూ కూడా ఎవరితోటో మోటివేట్ చేయబడి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టబడ్డ వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు. స్వల్పగా ఇంట్రెస్ట్ నుంచి నేను జ్ఞానాన్ని తెలుసుకుందాం అనేటువంటి మార్పు వస్తే, అంటే ఈ లక్షణం వస్తే, ఇప్పుడు ఏదైతే చెప్పారో తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అంటే, ఒక సమయం చూసి, అంటే సరైన గురువు దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం అంటే నమస్కరించి పాద నమస్కారం చేసి, ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అంటే తగిన సమయం చూసి ప్రశ్నించి, అవకాశం చూసుకుని ప్రశ్నించి, ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని సేవ రూపంలో వినియోగించి, అంటే ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అంటే పరిప్రశ్న చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ నుంచి సేవ చేసి జ్ఞానాన్ని పొందు అని చెప్పి 3 క్వాలిటీస్ చెప్పాడు. తద్విద్ది ప్రణిపాత పరిప్రశ్న సేవ. ప్రణిపాత పరిప్రశ్న సేవ. ఈ 3 లక్షణాలు చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఈ 3 లక్షణాలు వచ్చినాయి, ఈ 3 లక్షణాలు పెట్టుకున్నావు, కానీ తర్వాత జ్ఞానం రావడం కోసం ఏం చేయాలి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ చిన్న సెంటెన్స్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుందని చెప్పేసి. శ్రద్ధ అనేటువంటిది మీరు సింపుల్గా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ ఆన్ వన్ సబ్జెక్ట్. ఇంద్రియ నిగ్రహ శక్తి. తత్పర సంయతేంద్రియ అంటే మనం ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి. ముఖ్యంగా నాలుకని జయించాలి, ఫుడ్ మార్చాలి, ఆహార శుద్ధి జరగాలి. మరి ఆహార శుద్ధి జరగాలి. ఎటువంటి ఆహారం తింటే మనకి జ్ఞానం వస్తుంది, ఎటువంటి ఆహారం తింటే మనం గొప్ప వ్యక్తులు అవుతాము, ఆరోగ్యం వస్తుంది అనే దానికి ఆయుః సుఖప్రీతి వివర్ధనః యస్యాః స్నిగ్ధాః స్థిరాహృత్య ఆహారాః సాత్వికప్రియాః. ఆయుష్ సత్వ బలారోగ్య. ఆయు సత్వగుణం అంటే ఆయుష్ను పెంచేది, సత్వగుణాన్ని అభివృద్ధి చేసేది. అంటే ఏంటంటే మనం తినే ఆహారం మంచి గుణాన్ని ఇవ్వాలట. అటువంటి ఆహారం మాత్రమే తినమన్నారు. మరి మంచి గుణాన్ని ఇచ్చే ఆహారమైనా ఒక్కసారి ఆలోచించండి అమ్మా, మీకు అసలు ఆయుష్ పెరుగుతుందా మీరు తినే ఆహారం వల్ల? సత్వగుణం మంచి గుణం వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, బలం వస్తుందా, ఏమొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి ఫుడ్ కలా? సుఖప్రీతి వివర్ధన. ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలి, హాస్పిటల్కి పడేటట్టు చేయకూడదు, వ్యాధులు రాకూడదు, అటువంటి ఫుడ్ తినమన్నారు. రసస్నిగ్ధ స్థిరాహృదయ ఆహార సాత్విక ప్రియ. ఫ్రెష్ ఫుడ్ తినమన్నారు. ఫ్రెష్గా ఉండాలి, స్వచ్ఛమైనటువంటి ఆహారం, నిల్వ చేసినటువంటి పదార్థాలు కాదు, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివి కాదు, ఫాస్ట్ ఫుడ్స్ కాదు తినమనేది. వాటి వల్ల ఏమొస్తాయి? వ్యాధులు వస్తాయి. కానీ ఇక్కడ స్వామి చెప్పిన ఆహారం ఏంటి? సత్వగుణాన్ని, మంచి గుణాన్ని, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చేటువంటి తినమన్నారు. స్వామీజీ దాని మీద ఒక చిన్న కొటేషన్ చెప్తారు. శరీరాన్ని కానీ, మనసుని కానీ, బుద్ధిని కానీ, ఆత్మని కానీ నాశనం చేసేది ఏదైనా ఉంటే దాన్ని విషతుల్యంగా అప్పుడే వదిలేసేయమన్నారు. ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకోండి, నో ఫాస్ట్ ఫుడ్స్, నో జంక్ ఫుడ్స్ అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోండి. అప్పుడు మాత్రమే, ఆహార శుద్ధి జరిగినప్పుడు మాత్రమే మీకు మొట్టమొదటిగా ఈ యొక్క మంచి లక్షణాలు అలవాటు జరుగుతాయి. మేము ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్గా పండించి, ప్రకృతి వ్యవసాయం చేసి పండించి, ఎటువంటి మందులు వేయకుండా ఈ యొక్క ఆహారాన్ని తయారు చేసుకుని స్వచ్ఛందంగా ఈ ఆశ్రమంలో మేము తయారు చేసి తినడం జరుగుతుంది. ఎంత సాత్విక ఆహారం అంటే ఎటువంటి రోగం ఉన్నా కానీ, పిల్లలకి ఎన్నో రకాలైన సమస్యలతో వస్తారు, వాళ్ళకి అన్ని సమస్యలు కూడా
ఈ చక్కటి ఆహారంతో పూర్తిగా పోతాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆహారాన్ని ప్యూరిఫై చేయండి. ప్యూరిఫై యువర్ ఫుడ్. అయితే దానికి ఇంకా మనిషి ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలామంది నాశనం అయిపోతున్నారు కదా, దానికి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అనేటువంటి 2 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంఘాయతే కామః కామక్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహః స్మృతివిభ్రమః స్మృతివిభ్రంశः బుద్ధినాశో ప్రణశ్యతి. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీరు చాలామంది నాకు గుర్తుండట్లేదని, కొంతమంది సమయానికి గుర్తు రావట్లేదు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గుర్తు రావట్లేదని, జ్ఞాపక శక్తి ఉండట్లేదని చాలామందికి ఉంటుంది. కానీ మంచి సొల్యూషన్ ఇచ్చారు చూడండి. అసలు జ్ఞాపక శక్తి పోవడానికి కారణం ఏంటి? దీంట్లోనే చెప్పారు ఆన్సర్. మీకు అర్థమైందా? ధ్యాయతో విషయాన్ పుంసః. జ్ఞాపక శక్తి ఎందుకు పోతుందంటే కోపం వల్ల పోతుందని. కోపం వల్ల పోతుంది. మరి కోపం ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుందంటే కోరికల వల్ల వస్తుంది అన్నారు. మరి కోరిక ఎందుకు వస్తుంది? కోరిక ఎందుకు పుడుతుంది? ధ్యాయతో విషయాన్ పుంసః. విషయాల మీదకి మనసు వెళ్ళిపోవడం మీద, వాటి మీద కోరిక కలిగింది. ఆ కోరికల వల్ల ఈ యొక్క కోపం వస్తుంది. కోపం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, మనిషి పూర్తిగా నాశనం అయిపోతాడు. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని అంటే ఆ భగవద్గీత చెప్పడం వల్లే ఆ రోజు చిన్నప్పుడే నో టీవీ నో మూవీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి నేను పెరిగాను. అంటే టీవీలు, మూవీలు, ఈ యొక్క సినిమాలు అనేటువంటి నాకు అసలు ఆ జ్ఞానం పక్కన పడేశాను. దానివల్ల ఎంత టైం సేవ్ అయింది. ఆ విషయాల మీదకి మనసు వెళ్లకుండా స్వచ్ఛందంగా నిలబడి నేను ఎంతో జ్ఞానాన్ని పొందగలిగాను. మా ఊర్లో పుస్తకాలు లేకపోతే 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సైకిల్ దొక్కుని వెళ్ళి జిల్లా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుకునేవాడిని. మీ దగ్గర పుస్తకాలు ఉంటేనే చదవరు మీరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. చూడండి, మీరు అనవసరంగా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీ టైం అంతా నాశనం అయిపోతుంది అని మీరు గ్రహిస్తే, ఇఫ్ యూ థింక్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ యువర్ టైమ్ అండ్ యువర్ వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్, దెన్ యూ విల్ నాట్ వేస్ట్ ఈవెన్ అ సింగిల్ సెకండ్. మంచి జ్ఞానాన్ని ఏది పొందాలో మీరు లక్ష్యాన్ని నిర్ధారించుకోండి. ఓకే, యోగ కర్మసు కౌశలం అని చెప్పి మనకి చక్కటి సందేశాన్ని, యోగా అంటే ఏంటి, ప్రతి పనిలోనూ ఎక్సలెన్స్, డెక్స్టరిటీ అని చెప్పడం జరిగింది. బుద్ధియుక్తో జహాతీత ఉభే దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. యోగః కర్మసు కౌశలం అంటే కుశలమైనటువంటి కర్మ, మంచి పని చెయ్యి, ఎక్సలెంట్గా చెయ్యి, అది యోగా అని చెప్పారన్నమాట. మంచి పని చెయ్యి. కాబట్టి మీ యొక్క లక్ష్యాన్ని నిర్ధారించుకోండి. లక్ష్యం ఏదైతే చేరుకోవడానికి అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిద్రపోకండి. స్వామీజీ చెప్పిన లెండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు నిద్రపోకండి. ఆ విధమైనటువంటి సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. స్వామీజీ స్ఫూర్తి ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ.